పాల్తేరు గ్రామంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. యంగ్ డైనమిక్ బాయ్స్ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి గుడి వద్ద అమ్మవారిని కొలువు తీర్చి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాయకురుపేట మండలం పాల్తేరు గ్రామంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసి దుర్గమ్మ అమ్మవారిని కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. యంగ్ డైనమిక్ బాయ్స్ ఆధ్వర్యంలో పండితులు ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. దీపారాధనలు, ముగ్గుల పోటీలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామంలో ఆధ్యాత్మిక శోభను నింపుతున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ దసరా పర్వదినాన భారీ బాణసంచాతో అమ్మవారిని ఊరేగింపు తెప్పోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. పూజా కార్యక్రమాలు అనంతరం గ్రామంలో అన్న సమారాధన జరుగుతుందని తెలిపారు. భక్తులంతా పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి తరించాలని కోరారు. గ్రామ ప్రజలందరి సహకారంతో 14వ దేవి నవరాత్రులు జరిపిస్తున్న డైనమిక్ బాయ్స్ వారి ఆధ్వర్యంలో మా ఊర్లో గత 11 సంవత్సరాలు బట్టి ప్రతిరోజు ఉదయాన్నే అమ్మవారి అలంకరణ అంటే పాలతిపుర సుందరదేవి నుంచి రాజరాజేశ్వరి దేవి వరకు అలంకరించి పల్లకితో ఊరంతా పసుపు నీళ్ళతోనూ 9 కలశాలతో మార్నింగ్ 6 గంటల ఊరేగింపు ప్రారంభించడంతో మా గ్రామంలో ఉన్న ఆడపడుచులందరూ కూడా రోడ్లన్నింటి మీద పసుపు నీళ్ళతో అమ్మవారికి స్వాగతం పలుకుతూ గత 11 సంవత్సరాలుగా ఎంతో సహకరిస్తున్నారు. ప్రతి ఒక్క ఆడపడుచుకి పాలతీరులో ఉన్న ప్రతి ఒక్క ఆడపడికి మా డైనమిక్ తరపున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే 14వ దేవి నవరాత్రి సందర్భంగా ఈ సంవత్సరం గుడి నిర్మాణం అనే ఒక సంకల్పంతో ముందుకెళ్దాం అనుకుంటున్నాం. దానికి పాలతీరు గ్రామం ఆడపడుచులతో పాటు గ్రామ పెద్దలు, యువత అందరూ కూడా సహకరించి మా డైనమిక్ బాయ్స్ తరపున అందరూ మేము ఉన్నామని నిలబడి సహాయ సహకారాలు అందిస్తారని కోరుచున్నామండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా లడ్డూ పాట నిర్వహించడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా లడ్డూ పాట ఎంతెంతకు పెరుగుతుంది. ఈ సంవత్సరం 13,000 వరకు పాట నిర్వహించడం జరిగిందండి. అలాగే దసరా నాడు మహా అన్నదానంతో పాటు మరి అక్కడ ఇంద్రకీలాద్రి కృష్ణానదిలో తెప్పోత్సవం ఎలా జరుగుతుందో పాల్తేరు వెంకటేశ్వర సన్నిధానంలో ఉన్న కొండలలో తెప్పోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుందండి. దానికి కూడా భారీ ఎత్తు బంధుగుడి సౌండ్తో నిర్వహించడం జరుగుతుంది. దీనికి మా పాల్తేరు గ్రామ ప్రజలు అలాగే చుట్టుపక్కల విలేజ్ నుంచి కూడా చిన్న అమ్మవారు డొనేషన్స్ ఇవ్వడంతో రంగరంగ వైభవంగా 14 సంవత్సరాలు నిర్వహిస్తున్నాం. దీనికి అందరూ సహకరించి మా అందరికీ తోడ్పాటుగా ఉంటారని కోరుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇట్లు మీకు అసోసియేషన్ పాల్తేరు గ్రామం, పాకరపేట మండలం, అనకాపల్లి జిల్లా.